కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలను క్లుప్తంగా కేబినెట్కు నివేదించనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు నిర్మాణం, నిర్వహణ వరకు జరిగిన లోపాలను ఎత్తి చూపిన కమిషన్ అందుకు బాధ్యులను కూడా పేర్కొంది. తదుపరి చర్యల కోసం ఈ వ్యవహారాలన్నీ సిఐడికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ మొదలుకొని నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్దమవుతోంది. బ్యారేజీల నిర్మాణంలో లోపాల్ని ఎత్తిచూపడంతో పాటు ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో సవివరంగా పేర్కొంది. గతంలో న్యాయ విచారణ కమిషన్ల నివేదికలపై ఏ రాష్ట్రంలో ఏం చేశారనే అంశాలపై ఇవాల్టి కేబినెట్ భేటీ దృష్టి సారించే అవకాశం ఉంది. కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికలోని అంశాల్ని అధికారుల బృందం క్లుప్తంగా ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన, ప్రణాళికాపరమైన లోపాలతో పాటు సాంకేతిక అంశాల్ని విస్మరించారని కమిషన్ పేర్కొన్నట్లు అధికారుల కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం అధికారుల కమిటీ సభ్యులతో సమావేశమై నివేదికలోని అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఆర్థిక అవకతవకలు, నిబంధనలకు తూట్లు పొడవడం సహా ప్రాజెక్టు అధికారులు నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని, అందులో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయాల్ని కమిషన్ వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజనీర్ల పాత్ర గురించి కమిషన్ నివేదించినందున మంత్రివర్గం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వానిది కాదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగతంగా తీసుకున్నారని, బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కారణమని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి, అప్పటి సీఎంఓలోని ఓఎస్డీ స్మితా సబర్వాల్తో పాటు మాజీ ఈఎన్సీలు, మాజీ సీఈలు, ప్రస్తుత ఈఎన్సీలు టి శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్ రెడ్డి, ప్రమీల పాత్రను వెల్లడించినట్లు తెలిసింది. డీపీఆర్ తయారీకి వాప్కోస్ సంస్థకు ఇచ్చిన 6.77 కోట్లు వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగం కావడానికి బోర్డు సభ్యులు బాధ్యులని నివేదించింది. క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన ఎల్ఎన్టీని తప్పుబట్టింది. ఆనకట్టకు సంబంధించి ఆ సంస్థకు ఏ సర్టిఫికెట్ ఇవ్వరాదని, 7వ బ్లాకు పునరుద్దరణతో పాటు మిగిలిన లోపాల సవరణకు అయ్యే వ్యయాన్ని ఎల్ఎన్టీ భరించాలని కమిషన్ స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో ఉన్న లోపాల్ని ఆయా సంస్థలే సరిదిద్దారని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. తదుపరి చర్యల కోసం ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.